హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనము ఈ చాలా టాపిక్స్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈరోజు ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి కొన్ని అంశాలు మాట్లాడాలనుకుంటున్నాం. అంటే చాలా వరకు 80% మిడిల్ క్లాసే ఉంటారు మనము చూస్తే చుట్టుపక్కల. అయితే వాళ్ళని తీసుకొని ఎక్కువ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ నడుస్తాయి. రీసెంట్‌గా ఆషాఢ మాసం సేల్స్ అని 50% అని. అయన్నీ జెన్యూన్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికే జరుగుతున్నాయి. వాటి వెనక స్టోరీ ఏంటి? ఓకే. ఫస్ట్ అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంటో డెఫినిషన్ ఉండాలి. ఓకే. ఎకనామిక్స్ ప్రకారం మిడిల్ క్లాస్ అంటే ఒక మోస్తరుకు మించి ఆదాయం ఉన్నవాళ్ళు, అట్లా అని మరీ విపరీతంగా డబ్బులున్నవాళ్ళు కాదు. మరీ తక్కువ డబ్బులున్నవాళ్ళు కాదు అనేది ఎకనామిక్స్ చెప్తుంది. అంటే పేదవాళ్ళ కంటే గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళ కంటే కొంచెం తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు. బట్ నేనేం చెప్తానంటే, మనం సామాజికంగా చూసినప్పుడు ఆహ్, పేదవాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఓకే. గొప్పవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. గొప్పవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏంటి అంటే, పేదవాళ్ళలాగా కాదు, కొంత బెటరే డబ్బు ఉంటుంది. అట్లా అని బాగా డబ్బున్న సంపన్నులు అంబానీలు, అదానీలు లేదంటే సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ అంత డబ్బు వీళ్ళ దగ్గర ఉండదు. ఫస్ట్ సమస్య అసలు మిడిల్ క్లాస్‌లో వచ్చే సమస్య ఏంటంటే డబ్బు కానే కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే తెలివి. తెలివి ఉండదు. ఓకే. తెలివి లేదు కాబట్టే వాళ్ళు మిడిల్ క్లాస్‌లో ఉండిపోతున్నారు. ఓకే. అయితే మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలివి లేదా అంటే కొందరికి ఉంటుంది. తెలివి ఉంటుంది. నేను జనరలైజ్ చేసి ఎవరిని చెప్పలేను. ఇప్పుడు పేదోళ్ళ దగ్గర డబ్బు ఉండదా అంటే మనకు కొన్నిసార్లు అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. ఒక్కో దగ్గరసారి రోడ్డు మీద ముష్టి ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత చూస్తే చాలా డబ్బులుంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు యాక్చువల్లీ డబ్బులున్నాయి కాబట్టి మరి హ్యాపీగా బతకొచ్చు కదా! కానీ వాళ్ళు అట్లా రోడ్డు మీద బతికి రోడ్డు మీదే చనిపోతుంటారు. వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులున్నాయో బహుశా వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కొన్నిసార్లు. పెద్దగా చదువుకోకపోతే డబ్బులు తీసి పెట్టేసుకుంటూ ఉంటారు లోపల. అది 1,00,000 అయిందా, 2,00,000 అయిందా కూడా తెలీదు. వాళ్ళేమనుకుంటున్నారు, నా దగ్గర తక్కువే ఉన్నాయని వాళ్ళ ఫీలింగ్. ఆ విధంగా అజ్ఞానం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల ఈ మొత్తం మీద అయితే ఏదో దురదృష్టం కొద్దీ రోడ్డు మీద పుట్టి రోడ్డు మీద బతికేస్తుంటాడు పేదోడు. అదే డబ్బులున్నవాడేంటి, వాడి బాధలే వేరు. ఓకే. మనకు ఒకరోజు అంటే మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి ఒక టూ వీలరో, ఫోర్ వీలరో కొనుక్కోవాలని ఉంటే అది జీవిత మరణ సమస్య. కానీ డబ్బులు బాగా ఎక్కువైపోయిన వాళ్ళకి ఆ ఫోర్ వీలర్ ఉంటది. కార్ ఉంటది. కానీ వాడికి ఇంకొక పెద్ద కారు ఏదో ల్యాంబోర్గినినో లేకపోతే బీఎండబ్ల్యూ, బెంజ్ ఇట్లాంటివి ఏదో ఉంటది. ఆ కార్ లేదు కదా అన్న బాధ ఉంటది. ఈ విధంగా పేదోళ్ళ సమస్యలు, గొప్పవాళ్ళ సమస్యలు వేరు వేరు. కానీ మధ్య తరగతి వాళ్ళ సమస్యలేంటంటే, ఇటు పేదోళ్ళతో కొన్ని మ్యాచ్ అవుతాయి. అటు గొప్పవాళ్ళతో కూడా కొన్ని మ్యాచ్ అవుతాయన్నమాట. సో, మనకు పురాణాల్లో త్రిశంకు స్వర్గం అని ఒకటుంటది. త్రిశంకు అనే రాజు విశ్వామిత్రుడి దగ్గరికొచ్చి నన్ను శరీరంతో, బొందితో స్వర్గానికి పంపించమని చెప్తాడనమాట. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడానికి వేరే ఒక ప్రత్యేక శరీరం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తాయి. ఆ విశ్వాసం ప్రకారం ఆ శరీరంతో స్వర్గానికెళ్ళాలి. కానీ త్రిశంకుకి ఏం కలిగింది కోరిక అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇట్లనే ఉంటాయి. త్రిశంకుకి ఉన్న శరీరంతోనే వెళ్ళాలనిపించిందనమాట. సో, వీళ్ళ పరిస్థితి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళది త్రిశంకులాగా ఫస్ట్ ఆదాయం పెంచుకుందామనే ఆలోచన ఉండదు. వస్తున్న ఆదాయంతోనే ఎట్లా మేనేజ్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు స్విట్జర్లాండ్‌కో వెళ్ళాలనుకుంటారు. కుదరకపోతే ఫ్లైట్ ఎక్కి కాశ్మీర్‌కో, కులు మనాలికో, హిమాచల్‌కో వెళ్తారు. సిమ్లాకో వెళ్తారు. వెళ్ళొద్దు, తప్పేముండదు. జీవితకాలం కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఒక తెలివి తక్కువ కొటేషన్ కూడా ఉంటది. నువ్వు పుట్టుకతో పేదవాడివైనా పర్లేదు, చచ్చిపోయేటప్పుడు పేదవాడిగా ఉంటే అది నీ ఫెయిల్యూర్ అంటారు. సినిమాలో కూడా డైలాగ్స్. చెప్పేవాళ్ళని పట్టుకొని చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే నేను చచ్చిపోయేటప్పుడు పేదోడిగా ఉన్నా, గొప్పోడిగా ఉండాలా అనేది నా పర్సనల్ ఇష్యూ. నువ్వెవడివి డెఫినిషన్ చేయడానికి. కాబట్టి ఇక్కడ డబ్బులు సంపాదించడం ఒకటే తెలివికి నిదర్శనం కాదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్య ఏంటంటే డబ్బులు సంపాదించకుండా వచ్చిన ఆదాయంతో హ్యాపీగా ఉంటే సరే. అట్లా ఉండలేకపోవడం సమస్య. మనం ఎక్కువ డబ్బులు సంపాదించి ఆహ్, ఒక సినిమాలో కమెడియన్ శ్రీలక్ష్మి అని ఆమె చెప్తారనమాట. ఇప్పుడున్న ఐశ్వర్య రాజేష్ వాళ్ళ హ్మ్. బంధువు. ఆమె ఏం చెప్తారంటే, "బానే ఉంది కథ, ఏడ్చి మొఖం కడుక్కున్నట్టు" అని చెప్తారు. ఎందుకు ఏడవడం? ఎందుకు మొఖం కడుక్కోవడం? అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏంటంటే నానా తిప్పలు పడి ఒక పని చేస్తారు. ఆ పని నుంచి బయటపడడానికి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇట్లా సృష్టించుకున్న సమస్యలు ఎక్కువుంటాయి మిడిల్ క్లాస్‌కి. ఆ విధంగా డబ్బు ఎంత సంపాదించాలి? కోట్లు కోట్లు సంపాదించేయాలి. 500,00,00,000 ఆ 1,000,00,00,000 అనేది ఏం లెక్కలేదు.
జీవితకాలం మొత్తం ఒక 1,00,00,000 కూడా సంపాదించకుండా కూడా బతకొచ్చు. కానీ మనం హ్యాపీగా ఉంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ భూమి మీద అత్యంత అన్‌హ్యాపీ పీపుల్ ఎవరంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇప్పుడు ఆషాఢం గురించి వచ్చింది కదా డిస్కషన్. ఆషాఢంలో వాడేమంటాడు కేజీల చప్పున అమ్ముతానంటున్నాడు. అంటే మరి గత 11 నెలలు ఎందుకు అమ్మలేదు నువ్వు? నిజంగా ఆషాఢంలో కేజీల చప్పున అమ్ముతానంటున్నావు గదా! జీన్ ప్యాంట్సు, అది చుడిదార్సు, చీరలైతే ఎట్లాగుంటాయి. చీరలనేది అంటే సూపర్ మార్కెట్‌లోకెళ్తే రైస్ ఎంత ఇంపార్టెంటో, షాపింగ్‌కెళ్తే చీరలంత ఇంపార్టెంట్. చీరలు అమ్మకుండా ఎవడు బాగుపడతాడు? ఏ వ్యాపారి బాగుపడడు. సో, చీరలు, చుడిదార్సు, మగవాళ్ళ బట్టలు, పిల్లల బట్టలు అన్నీ కిలోల చప్పున అమ్ముతానంటున్నాడు ఆషాఢంలో. మరి ఇది ఆ తెలుగు సంవత్సరం ప్రకారం 12 నెలలుంటాయి. ఆషాఢం అనేది ఒక నెల. ఇది పోను 11 నెలలు, మిగతా 11 నెలలు కేజీలో అమ్మట్లేదు. ఈ ఒక్క నెలలోనే అమ్ముతున్నాడు. వెంటనే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎగబడిపోతారు. ఎందుకు మిడిల్ క్లాస్ అంటున్నాం అంటే, కేజీల చప్పున అమ్ముతున్నారు కదా అని చిరంజీవి కూతురు గాని, చిరంజీవి అల్లుడు గాని, చిరంజీవి కోడలు గాని వచ్చి కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా! వాళ్ళ టార్గెట్ వేరే ఉంటుంది. అంబానీ కోడలు రాధికా మర్చెంట్ ఉంది. మొన్న పెళ్లి చేసుకుంది. ఆమెకు కూడా అక్కర్లేదు కదా! వాళ్ళ సొంత బ్రాండ్సే ఉంటాయి బట్టలకు. సో, ఈ కేజీల చప్పున అమ్మేవి అత్యంత ధనవంతులు కొనరు. పోనీ మరి అత్యంత పేదలు కొంటారా అంటే, వాళ్ళకి ఒక బట్ట ఒక సెట్ ఆఫ్ డ్రెస్ కొనుక్కోవడము, లేదంటే వాళ్ళకేదన్నా ఉంటే ఎవరన్నా ఇస్తే తీసుకొని వాడుకోవడంతో సరిపోతుంది. లేదు ఈ మధ్య కొంటున్నారు గూడా. పేదవాళ్ళ పరిస్థితి కూడా కొంత బెటర్ అయింది. సో, వాళ్ళు కొనుక్కున్నా గూడా కేజీల చప్పున కొనుక్కొచ్చేసుకొని, వాళ్ళకుండే చిన్న పూరి గుడిసెలో ఎక్కడ పెట్టుకుంటారు అవన్నీ? సో, వాళ్ళు కొనరు. వాళ్ళకు రోజు గడవడము, బియ్యం, పప్పు, కందిపప్పు అవి కొనుక్కోవడమే కష్టం. మిగిలింది మిడిల్ క్లాస్. అందుకే టార్గెట్ కూడా మిడిల్ క్లాస్‌నే చేస్తారు. ఓకే. ఈ కేజీల చప్పున డ్రెస్సులు ఇస్తే కొనుక్కోండి అని చెప్పి ఇచ్చే యాడ్స్ ఉంటాయి కదా! ఆ యాడ్స్ మీరు గమనించి చూడండి బాగా. దాంట్లో కనిపించే మోడల్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని ఒక నార్మల్‌గా కనిపిస్తారు. మరీ చిరిగిపోయిన బట్టలేసుకొని పూర్వకపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కష్టాల్లో ఉన్న ఒక హీరో కుటుంబం ఉంటుంది కదా! పూరి గుడిసెలో చినిగిపోయిన బట్టలేసుకొని హీరో తండ్రి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటది. హీరోయిన్ హీరో తల్లి ఏమో చింపిరి జుట్టుతో మాసిపోయిన ముఖంతో ఉంటది. అట్లాంటి వాళ్ళని ఎవ్వరిని వాడరు. అట్లా అని చెప్పేసి సూపర్ రిచ్ వాళ్ళని వాడతారా? అంటే ఇప్పుడు కొన్ని ఇటాలియన్ బ్రాండ్స్ ఉంటాయి. వాటికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ని తీసుకొచ్చి వాడతారు. ఏది సోనమ్ కపూర్‌నో, సమంతనో, నయనతారనో వీళ్ళని వాడతారు. కానీ ఈ కేజీకి సేల్‌కు మాత్రం వీళ్ళెవరిని వాడరు మీరు గమనించి చూడండి. ఎవరైనా చిన్న స్టార్‌నో, పెద్ద స్టార్‌నో వాడినా కూడా వాళ్ళని కూడా ఎంత జాగ్రత్తగా ప్రెజెంట్ చేస్తారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఐడెంటిఫైగా అయ్యేటట్టుగా చూపిస్తారు. ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే మనం సీరియల్స్ చూస్తాం కదా! సీరియల్స్‌లో కనిపించే వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే మిడిల్ క్లాస్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికే చూపిస్తారు. పర్టిక్యులర్‌గా తెలుగు సీరియల్స్ ఎప్పుడైనా గమనించి చూడండి. అందులో వాళ్ళకి చాలా రకాల సమస్యలుంటాయి. కిడ్నాప్‌లు అవుతుంటాయి, మర్డర్ అటెంప్ట్స్ జరుగుతుంటాయి. జారి కింద పడితే తల పగిలిపోయి ఐసీయూలో ఉంటారు. హెల్త్ ఇష్యూసు, దాడులు, కుట్రలు ఇన్ని జరుగుతుంటాయి కదా! ఎక్కడ మేకప్ చెదరదు. మంచి ఫ్రెష్‌గా ఐరన్ చేసిన బట్టలేసుకొని మరీ బాధపడుతుంటారు. యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. చెవులకు ఉంటాయి, మెడలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు తమ నిత్య జీవితంలో ఈ టీవీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు నైట్ డ్రెస్‌లోనో, నైటీలోనో కూర్చున్నా సరే, ఎదురుగున్న హీరోయిన్‌లో తమను తాము చూసుకుంటారు. సో, ఆమె నీట్‌గా తయారయ్యి, సిగలో పూలు అన్నీ పెట్టేసుకొని అప్పుడు బాధపడుతూ ఉంటది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రియాలిటీకి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ వెంటనే తీరేవి కాదు. అందుకని చెప్పి ఆ సీరియల్‌లో చూపిస్తారు. ఆ సీరియల్‌లో కనిపించినట్టే ఈ కేజీ చప్పున అమ్ముతున్నాం అని చెప్పి చెప్పడానికి వచ్చే మోడల్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. నీట్‌గా తయారయ్యి వచ్చేసి ఈ మధ్య ఏదో ఒక దానికి సిద్ధు జొన్నలగడ్డ వస్తున్నాడు డీజే టిల్లు. మనోడొచ్చి చెప్తాడు. నేను కిలో అది కొన్నాను, కిలో ఇది కొన్నానని వంకాయలు, దొండకాయలు కొన్నట్టుగా బట్టలు కొన్నానని చెప్తుంటాడు. ఇంకో దాంట్లో అనసూయ కనిపించింది నాకు. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చే విధంగా కిలోలు చప్పున బట్టలు కొనుక్కోండి అని చెప్తున్నారు. కొనుక్కున్న తర్వాత అవి వాడండి అని చెప్తున్నారు. దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా లాభం ఉందా అనేది మన క్వెషన్. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళకి లాభం ఏంటి అంటే ఒకేసారి ఎక్కువ బట్టలు కొనుక్కుంటే సంవత్సరం అంతా మళ్ళీ కొనే పని ఉండదు. అంతవరకు లాభమే. కానీ చాలా సార్లు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆ కేజీల చప్పున కేజీ సేల్ అని పెట్టినప్పుడు కొనడానికి సరిపడా డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయా అనేది క్వెషన్. ఓకే. ఆ నెల మీరు కట్టాల్సిన హౌస్ రెంట్ ఆగిపోదు కదా! అది అట్లనే ఉంటుంది. గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవి కాకుండా ఇంకేదన్నా ఈఎంఐ ఉంటే అది. అన్నీ యథావిధిగా ఉంటాయి.
అవన్నీ పోను ఎక్స్ట్రా ఖర్చు. ఆషాఢం రాగానే ఈ కేజీ సేల్ అని చెప్పేసి మీరెళ్లి ఎక్స్ట్రా డబ్బులు దానికోసం పెడుతున్నారు. ఈ ఎక్స్ట్రా డబ్బులు దానికోసం మీరు పెడుతున్నారంటే, మీకు ఆ నెలలో ఈ కేజీ సేల్ కోసం మీరు ఓ 10,000 ఖర్చు పెడితే, ఆ 10,000 మీద మీరు ఇంట్రెస్ట్ కడుతున్నట్టే గదా! మీ సొంత డబ్బులనే అనిపిస్తది మిడిల్ క్లాస్ వాళ్ళకి. కానీ అవి మనం యాక్చువల్‌గా వేరేని మంచి ఉపయోగకరమైన దానికి దేనికైనా పెట్టాలి. ఇప్పుడు మనం తెచ్చి కేజీ చప్పున బట్టలొచ్చేసినాయి గదా! అని అవసరం లేకున్నా తెచ్చిపెట్టుకున్నాం. బీరువాలో పెట్టేసినాం దాన్ని. అవి మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ దాకానో, 6 మంత్స్ దాకానో, ఎప్పటిదాకానో వాడం. కొంతమంది అసలు వాడనే వాడరు. చాలామంది ఫేమస్ కొటేషన్ ఏంటంటే, లేడీస్ ఎప్పుడైనా ఫంక్షన్‌కి వెళ్దామన్నప్పుడు బీరువా ఓపెన్ చేయగానే కింద పడిపోయిన బట్టలుంటాయంట. కానీ కానీ ఏదేసుకోవాలి మళ్ళీ కొత్తది కొంటే బావుండు అనిపిస్తది. ఎందుకట్లా అనిపిస్తుంది అంటే, మొదటి నుంచైనా కొంత షాపింగ్ చేయాలనే కోరిక ఉంటే అదోకే సహజం. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏంటంటే, మీకు ఎన్నున్నా సరే మళ్ళీ ఆ వేలు పెట్టి రుద్దుతున్నప్పుడు హ్మ్. అక్కడేదో కనిపిస్తది. చిన్న చిన్న యాప్స్ నుంచి మొదలుపెడితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దాకా వాడేదో ఆఫర్ చూపిస్తాడు. ఇదేది 14థ్ నుంచి 16థ్ దాకా 2 రోజులు, 3 రోజులు ఏదో సేల్ ఉందని ఫ్లిప్‌కార్ట్ వాడు పెడుతున్నాడు. అమెజాన్ సూపర్ సేల్ అనేదైతే అది చాలామంది చెప్తారు. ఈ మింత్రా అనే వాళ్ళది కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ సడెన్‌గా ఒక 4 రోజులు మనకు ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నారు? అంటే మన దగ్గరున్న డబ్బులు లాగడం కోసం. మనకి నిజంగా ఆ టైం వీళ్ళు పైగా పెట్టేది ఎప్పుడు పెడతారు తెలుసా? ఇటువంటి భయంకరమైన సేల్స్ ఎప్పుడు కూడా దసరా, దివాళీ టైంలో ఏం పెట్టరు. దసరా, దివాళీకి ముందు రోజు, తర్వాత రోజు పెట్టొచ్చు కదా! ఈ ఆషాఢంలో ఎందుకు పెడుతున్నారు? హ్మ్. ఆషాఢంలో ఏ పండగ ఉండదు. ఇప్పుడు ఈ కాలంలో అంటే కొంత మన తెలుగు క్యాలెండర్ అంతా మారిపోయింది గానీ, ఇంతకుముందు ఆషాఢం అంటే ఏంటంటే, శ్రావణం, భాద్రపదం అనేవి వర్ష ఋతువు. హ్మ్. ఈ శ్రావణం, భాద్రపదంలో విపరీతంగా వర్షాలు పడేవి. ఈ విపరీతంగా వర్షాలు పడడానికి ముందు నెలలో ఏం చేయాలి? ఆ పొలమంతా దున్ని రెడీ చేసుకొని, విత్తనాలు వేసుకొని, అన్నీ చేసి పెట్టుకుంటే మిగతా 2 నెలల్లో పంటలు వర్షాలు పడ్డప్పుడు పండు. ముఖ్యంగా వరి పంట ఎక్కువొచ్చేది. దానికి ప్రిపరేషన్ కాబట్టి ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దని చెప్పేవాళ్ళు. హ్మ్. ఓకే. ఎట్లాగో వర్షాలుంటాయి. కొంత అంటువ్యాధులొచ్చే అవకాశం ఉంది. అది పక్కన పెడితే పెళ్ళిళ్ళు, పుణ్యకార్యాలు కూడా ఎండాకాలంలో చేసుకున్న తర్వాత మళ్ళీ ఆషాఢంలో ఉండేవి కాదు. జ్యేష్టం, ఆషాఢంలో. ఈ విధంగా ఎందుకు అంటే పొలం పనులు ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఆషాఢంలో చెప్పుకోదగ్గ పండగ గాని, చెప్పుకోదగ్గ పెళ్ళిళ్ళు గాని ఇవన్నీ లేవు కాబట్టి ఆ టైంలో ఏదో ఒక విధంగా తమ దగ్గరున్న ఆహ్, లోడ్ మొత్తం బయటికి పంపించడానికి తమ దగ్గరున్న మిగిలిపోయిన బట్టలు ఏవైతే ఉంటాయో కాస్ట్యూమ్స్ లేకపోతే ఏ బిజినెస్ వాడైనా సరే, ఈవెన్ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ వాళ్ళు కూడా కుక్కర్లు తక్కువకి ఇస్తున్నామంటారు. కిచెన్ ఐటెమ్స్ లేకపోతే ఆటోమొబైల్స్ అందరూ ఆఫర్‌లు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ప్రకటించేవన్నీ గూడా మేము ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామంటున్న ఎప్పుడు గూడా పండగల టైంలో ఇవ్వరు వీళ్ళు. క్రిస్మస్, రంజాన్, దివాళీ, దసరా అప్పుడు రావు ఇవి. ఎప్పుడొస్తాయంటే ఆఫ్ సీజన్‌లో వస్తాయి. ఆఫ్ సీజన్‌లో ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ టైంలో సాధారణంగా కస్టమర్ డబ్బులు బయటికి తీయడు. వాడిని ఎలాగైనా డబ్బులు బయటికి తీయించడం కోసం వేసే ఎర. హ్మ్. ఓకే. చేప ఏమనుకుంటదంటే మాంసఖండం ఉంటుంది గదా! దానికి గాలానికి ముందర పెడతాం గదా! అది చూసి అబ్బా! ఇది బావుంది. ఇది నా కోసమే తెస్తున్నాడు అనుకుంటది. కానీ మనిషి ఎందుకు తెస్తాడు? ఆ గేలంకి చేపకు చిక్కితే చేపని సరే. వేయించుకొని తినేద్దామని చూస్తాడు. మనము అమ్మేవాడి దృష్టిలో చేప మాత్రమే. అయితే మనం చేయాల్సిందేంటంటే ఆఫర్ కాదు. అవసరం ముఖ్యం. మీకు ఆఫర్ ఉందని కొనడం కాదు. అవసరం ఉందా అనేది ముఖ్యం. ఒకసారి కేజీల చప్పున మనం ఆషాఢంలో కొన్నామనుకోండి. సరే కొనొద్దు అనేది బేసిక్ థింగ్. మనకు అవసరం లేనప్పుడు ఎందుకు ఒక సంవత్సరంలో కొన్ని జతల బట్టలు కొనుక్కుంటే సరిపోతుంది అనేది ఒక లెక్క. సరే ఎక్కువ కొనుక్కున్నామే అనుకుందాం. మరి మళ్ళీ నెక్స్ట్ ఆషాఢం వరకు కొనకుండా ఉంటామా? అట్‌లీస్ట్ అది కూడా చేయరు. మళ్ళీ దసరాకో, దివాళీకో, క్రిస్మస్‌కో, రంజాన్‌కో, సంక్రాంతికో రోడ్డు మీద పడతారు మళ్ళీ. పడి మళ్ళీ కొంటారు. ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చిన తర్వాత రెండయినాయి. ఒకటి ఫోను ద్వారా కొంటారు. రెండోది బయటికి పోయి కొంటారు. ఈ విధంగా మనిషి మనిషిగా కంటే కూడా వినియోగదారుడిగా మారిపోతున్నాడు. మార్కెట్ వాళ్ళ దృష్టిలో మనం మనుషులు కాదు. వినియోగదారులుగా మాత్రమే ఉపయోగపడుతున్నాం. అదే సార్. ఇదొక అంశం అయితే ఇప్పుడు బాగా రిచ్ అనుకోండి డెస్టినేషన్ వెడ్డింగ్ అయి చేసుకున్న వాళ్ళ అమౌంట్‌లో పావంతు కూడా ఏం నష్టం రాదు వాళ్ళకి. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా అంటే ప్రెస్టేజ్‌కెళ్ళి అప్పు చేసి మరీ ఫంక్షన్స్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు? అసలు అది నీడా ఆ ఫంక్షన్స్ చేయడం అనేది? అంటే సంప్రదాయం దృష్టిలో చూసినప్పుడు ఫంక్షన్ చేయడం ఏం తప్పు కాదు. కానీ సంప్రదాయం ఎక్కడ డబ్బులు ఖర్చయ్యేవేం చెప్పవు. హ్మ్. ఓకే. మీకు హిందూ పండుగలు ఏవైనా సరే చూస్తారు గదా! మామిడాకులు కట్టండి అని జెప్తారు. బంతి పూలు కట్టండి అని జెప్తారు. అరటి స్తంభాలు కట్టండి అంటారు.
లేదంటే పూజ చేసినప్పుడు ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ చెప్తారు. ఇవేవి కూడా 1,00,000, 2,00,000, 5,00,000 ఖర్చయ్యే వస్తువులు కాదు కదా! అసలు ఎక్కడ కూడా బంగారం అనేది తప్పనిసరిగా మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడ చెప్పరు. పెళ్ళిళ్ళతో సహా. పెళ్ళిలో కూడా మంగళసూత్రము పసుపు తాడుతో కూడా కట్టుకోవచ్చనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా! హ్మ్. ఈ బంగారం అనేది తర్వాత కాలంలో తీసుకొచ్చిన ఒక వ్యవహారం ఇది. అది ఇంపార్టెంట్ ఏంటి అంటే గుడిలో అమ్మవారి మెడలో కూడా పసుపు దాంతో చేసిన పసుపు కొమ్ము కట్టిన మంగళసూత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రంలో చెప్పిన ఫంక్షన్ తప్పు అనడానికి అవకాశం లేదు. ఫంక్షన్ చేసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. ఫంక్షన్ చేసుకోకుండా కూడా కొంతమంది గడిపేస్తూ ఉంటారు. ఏం అవ్వదు వాళ్ళకు కూడా. మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మనము దేవుణ్ణి, మతాన్ని, ఆ శాస్త్రాన్ని, గ్రంథాన్ని నమ్మేవాళ్ళమైతే శాస్త్ర ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈ శాస్త్ర ప్రకారం చేసుకోవడానికి ఇప్పుడు మీకు ఆర్య సమాజ్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేయించండి అంటే 5,000 10,000 తీసుకొని మినిమం సంభారాలన్నీ అదే ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి పూజారిని తీసుకొచ్చి అగ్ని సాక్షిగా పెళ్లి చేపిస్తారు. నిజానికి వేదంలో చెప్పింది ఏంటంటే ఒక అగ్ని వెలిగించి దాని చుట్టూ 7 అడుగులు వేస్తే పెళ్లి అయిపోయినట్టు అని చెప్తారనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక మీదట భార్యాభర్తలు అనడానికి అగ్నిదేవుడు సాక్షి అని చెప్తారు. అది శాస్త్రం. మనకు అది ఇంట్రెస్ట్ లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్లో కూడా చేసుకోవచ్చు. ఈ 2 కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేస్తుంది ఏంటి, డేటింగ్ అని, లివ్ ఇన్ రిలేషన్ అని చేస్తున్నారు కదా! ఓ రెంట్ హౌస్, ఓన్ హౌస్ తీసుకొని దాంట్లోకి ఇద్దరు దాంట్లోకి వచ్చేసి కలిసి ఉండడం మొదలుపెట్టినా అడిగేవాడు లేడు. ఇవన్నీ ఉన్నప్పుడు మరి డెస్టినేషన్ వెడ్డింగ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే బాగా డబ్బున్న వాళ్ళు 2 కారణాల చేత చేసుకుంటారు. ఒకటి, పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకొక ఆశ లేని కొందరు జీవితాలు ఉంటాయి. వాళ్ళ మీద నాకు నెగెటివ్ ఫీలింగ్ ఏం లేదు కానీ వాళ్ళంటే జాలి. ఏంటంటే వాళ్ళకి జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది ఒక పెద్ద డ్రీమ్. ఎంత దారుణం అంటే 2 సార్లు కూడా చేసుకుంటారు. ధైర్యం అంటే ఒకసారి కొండ మీద నుంచి పడ్డాక లేచి మళ్ళీ కొండెక్కి కింద పడే రకాలు వాళ్ళు. అట్లాంటి సాహసవంతులు ఉంటారు వాళ్ళు. వాళ్ళకు జీవితంలో పెళ్లి అంటే ఈ మధ్య ఖాన్ సార్ అని బీహార్లో ఒక ఆయన ఐఏఎస్ ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇస్తాడు. ముస్లిం అతను, ఫైజల్ ఖాన్ అతని పేరు. అయితే ఆయన చాలా రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. కొన్ని వేల మందికి ఇస్తాడు. జాతీయవాది, ముస్లిం అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా మత ఛాందస్వాదం చూపించకుండా భారతదేశం అంటే మంచి విలువిచ్చి మాటలు చెప్తూ ఉంటాడు అన్నట్టు. అయితే ఆయన లేట్గా పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ వైఫ్, సాధారణంగా ముస్లింలు పెళ్లి చేసుకుంటే అసలు వధువు వచ్చే గెస్ట్ల ముందుకి రాదు సంప్రదాయ ప్రకారం. ఈయన కొంత అభ్యుదయవాది కాబట్టి వాళ్ళ వైఫ్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. ఆయన విద్యార్థులు కొన్ని వందల మంది వచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోతూ అది అంటే చాలా చర్చకు దారితీసింది అనమాట. అయితే ఒకటి విషయం అందరిని ఆకర్షించింది ఏంటంటే ఆమె ముసుగు కప్పుకొని ఉంది. నార్త్ ఇండియాలో ఇది వేసుకుంటారు కదా, ముస్లిమ్స్ వేసుకునే బుర్కా కాకుండా పరదా లాంటిది ఒకటి వేసుకుంటారు కదా, కళ్ళు దాకా కవర్ చేసేటట్టు వేసుకుంది. ఇదేంటి ఖాన్ సార్ ఇన్ని మాటలు చెప్తాడు, నేను లిబరల్ అంటాడు, అభ్యుదయవాదిని అంటాడు, తన భార్యను మాత్రం అట్లానే పెట్టాడేంటి అని చెప్పి డౌట్ వచ్చింది. తర్వాత ఒక పాడ్కాస్ట్లో ఆయనను అడిగారు ఎందుకు ఇట్లా అంటే అది నా ఉద్దేశం కాదు, ఆమెకి చిన్నప్పటి నుంచి అట్లా గూంగట్ దాన్ని పరదా ఉంటుంది కదా, అట్లా ముసుగేసుకొని పెళ్లి కూతురిగా స్టేజ్ మీద ఉండి కనిపించాలని ఆమెకి చిన్నప్పటి నుంచి కళ అని చెప్పాడు. అది ఖాన్ సార్ ఇష్టమా ఆమె ఇష్టమా నాకు తెలీదు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఆమెకి చిన్నప్పటి నుంచి అదొక కళ. అట్లా ఇప్పుడు మీరు బయటికి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళి అనేది బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉండే ఒక పెద్ద డ్రీమ్. ఓకే, వాళ్ళకి టీనేజ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అదొక కళ ఉంటుంది. అమ్మాయిలకి ఇంకొంత ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే పెళ్లిలో ఉండే ప్రాసెస్ వల్ల పెళ్లి కూతుర్ని చేయడము ఇవన్నీ ఆ రోజు ఆమె అందరి దృష్టి ఆమె మీద ఉంటుంది కాబట్టి. సరే, ఇదంటే ఏమి సాధించని ఒక ఆర్డినరీ అమ్మాయో అబ్బాయో ఇది కోరుకున్నారంటే ఓకే. సెలబ్రిటీలకు కూడా ఇదే దరిద్రం. వాళ్ళని రోజు కెమెరాలు వెంట పడుతుంటాయి కదా, సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఎవరు చూడరనే బాధ లేదు, వీళ్ళకి ఎవ్రీడే అటెన్షన్ ఉంటుంది. అయినా సరే పెళ్ళి వచ్చింది అంటే ఆర్భాటంగా చేసుకుంటారు. నువ్వెవడివి చేసుకోవద్దండి అని నన్ను అడగొచ్చు, మనం ఎవరం అడ్డుకోనట్లేదు వాళ్ళని. కానీ అసలు ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా పెళ్లి విషయంలో? పెళ్ళి అనేది ఏంటి? ఇక మీదట మనం ఇద్దరం కలిసి ఉందాము అనుకోని కదా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు. వీరిద్దరు ఒక అగ్రిమెంట్కి రావడానికి ప్రపంచంలో అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు? డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇంకో దగ్గరికి వెళ్తే మీ వెంట మీడియా పడుతుంది. సానియా మీర్జా పెళ్ళి అవుతున్నప్పుడు ఇంకో కెమెరామెన్
వాళ్ళ ఇంటికి ఎదురుగున్న ఇంకో ఇంటి మీదకి ఎక్కి అక్కడి నుంచి కెమెరా పెట్టాడు వాళ్ళ కిటికీలోకి. మీడియా అతి ఉంటుంది కొంచెం. ఈ విధంగా సెలబ్రిటీల పెళ్ళిళ్ళు ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్న ఆసక్తి, పెళ్లి మీద ఉన్న ఆసక్తి వల్ల వాళ్ళు ఆర్భాటంగా చేసుకొని అదొక అదే చెప్తూ ఉంటారు కదా, రాబోయే 10 తరాలు చెప్పుకోవాలి ఈ పెళ్లి గురించి అని. ఎవడు చెప్పుకోడు, 10 తరాలు కాదు, 10 రోజుల తర్వాత కూడా ఎవరు మాట్లాడుకోరు. ఆఫ్టర్ ఆల్ ఈ పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి వచ్చిందంటే ఆ పెళ్లి దీంట్లో పడిపోతారు. కాబట్టి ఒకటి ఆ వ్యక్తిగత ఆర్భాటం కోసం చేసేది, వాళ్ళకు దాని మీద ఉండే ఆసక్తి, ఆ పెళ్లి పట్ల వాళ్ళు ఏళ్ల తరబడి పెంచుకున్న కోరిక. రెండోది ఏంటంటే, ఇప్పుడు మొన్న ధీరుభాయ్ మన ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది. దాన్ని కొన్ని నెలల పాటు జరిగాయి. ఫస్ట్ ముంబై అన్నారు, తర్వాత జామ్నగర్ అన్నారు, మళ్ళీ ముంబై అన్నారు, దానికి అమెరికా నుంచి పాప్ సింగర్ని తీసుకొచ్చారు. ఇట్లా ఏదేదో జరిగింది మొత్తానికి. ఈ మొత్తం జరగడం వెనుక మనకు పైకి వాళ్ళు ఏదో పండగ చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు అని కనిపిస్తుంది, కానీ వాళ్ళ బ్రాండ్ గురించి పబ్లిసిటీ జరిగింది. లేకపోతే అంబానీల గురించి అంతసేపు మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మీడియా మొత్తం అదే పనిగా కథనాలు వేసింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ అంబానీ అనే ఒక ఆయన ఉన్నాడు, ముఖేష్ అంబానీ అని, భారతదేశంలో అని దేశాల్లో తెలిసిపోయింది. సో ఆ విధంగా వాళ్ళకు వ్యాపార పరంగా కూడా లాభం కలిగింది. అందుకని డబ్బున్న వాళ్ళు 2 కారణాల చేత, ఒకటి వ్యక్తిగత ఇష్టంతో, రెండోది వృత్తిపరమైన లాభం కోసం చేస్తారు. ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు చేస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే, మొన్న అంబానీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు, 100 కోట్లు అని చెప్తాం కదా, అది మొత్తం కూడా ఆయనకున్న ఆస్తిలో 0.5% అవ్వలేదు. ఓకే, అంటే ఆయనకి ఒక రూపాయి ఉంటే అందులో 5 పైసల కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు పెట్టాడు అనేది లెక్కలు చెప్తున్నాయి. సరే, ఎగ్జాక్ట్ ఆయన అమౌంట్ ఎంత ఉందో ఆయన దగ్గర మనకు తెలియదు, కాబట్టి వాళ్ళైతే చూసుకొని జాగ్రత్తగానే ఖర్చు పెట్టారు. మనకు అది చాలా ఎక్కువ అనిపిస్తుంది, బట్ వాళ్ళ దృష్టిలో అది చాలా తక్కువ. సో మరి మనకున్న మిడిల్ క్లాస్ వాళ్ళకి మీకున్న అమౌంట్లో అంత తక్కువతో ఖర్చు చేసుకోవాలి కదా, కానీ చేసుకోరు వీళ్ళు పెళ్లి చేసిన తర్వాత. అంటే ఈ సునామీ కానీ భూకంపం కానీ వచ్చిన తర్వాత కొన్ని నెలలు, సంవత్సరాల దాకా కొన్ని తేరుకోలేము మనం, ఎందుకంటే ఆ నష్టాలు అంత భారీగా ఉంటాయి కదా. అట్లా ఈ పెళ్లి అనేది కూడా సునామీ భూకంపం లాగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లో. ఇంతకుముందు అమ్మాయిల కుటుంబాలకి చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే వరకట్నం ఉండేది కదా. బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీళ్ళు తేరుకోవడానికి ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పట్టేది ఆ అప్పులు తీర్చుకోవడానికి. ఇప్పుడు ఏమైందంటే, లేనిపోయిన ఆర్భాటాలకు పోయి అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు క్రెడిట్ కార్డులు గీకేసి పర్సనల్ లోన్స్ తీసుకొని ఇవన్నీ చేసి వచ్చిన ఫ్రెండ్స్కి తాగించి బాగా, లేకపోతే బ్యాచిలర్ పార్టీ అని చెప్పి ఇవన్నీ చేసుకొని, నేను చాలామంది నా దగ్గర మూవ్ అయ్యే ఫ్రెండ్స్తో కూడా అనుభవం నాకు. వీడు పెళ్ళైనాక 3 ఏళ్ల దాకా అప్పులు కట్టిన వాళ్ళని నేను చూశాను. ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డ్స్ గీకినప్పుడు అయిపోతుంది, తర్వాత అవి క్లియర్ చేసుకోవడానికి వీడికి వచ్చే శాలరీ సరిపోదు. ఎందుకంటే పెళ్లి తర్వాత సంవత్సరం పాటు హడావుడిలో గడిచిపోతుంది. హనీమూన్ అంటారు, పుణ్యక్షేత్రాలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అయిపోతుంది. ఈలోపు పాప బాబు పుడితే మళ్ళీ బారసాలతో కొత్త సైకిల్ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళు చూస్తుంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ వస్తుంది. ఎల్కేజీకి ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి ఈ మధ్య. సో పెళ్ళైన తర్వాత మీకు ఎక్కడ ఊపిరి సలుపుకునే టైం ఉండదు, వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ఇవన్నీ ఖర్చుల మధ్యలో వీడు పెళ్లికి చేసిన అప్పులు తీర్చుకోవడానికే 4 years 5 years పడుతుంది. ఆ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇవన్నీ చేసినందుకు పోనీ మనకేమన్నా నిజంగా లాభం ఉందా అంటే, మనకు కానీ సమాజానికి కానీ పెళ్లి వల్ల ఏం లాభం లేదు. మనం దేవుడిని నమ్మితే దేవుడి ముందు వెళ్ళి పెళ్లి చేసుకుంటే చాలు. నేనేం చెప్తానంటే, పెళ్లికి ఎంతమంది అవసరం అంటే అమ్మాయి అబ్బాయి అంటే వధువు వరుడు వీళ్ళిద్దరు అవసరం, మిగతా ప్రతి ఒక్కరు అనవసరమనే చెప్తాను నేను. ఓకే, మనకు సమంత నటించిన శాకుంతల మనకు సినిమా వచ్చింది కదా, అందులో కూడా దుష్యంతుడికి శకుంతలకి నచ్చుతుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, గాంధర్వ వివాహం అంటారు దాన్ని. అంతే, అయిపోయింది. అక్కడ అతిథులు లేరు, పురోహితుడు లేడు, లేకపోతే బంగారు మంగళసూత్రం లేదు, ఇవేవి వెండి మెట్టలు లేవు, ఇవేవి ఆలోచించలేదు వాళ్ళు. సో పెళ్లికి ఎంత హడావుడి అవసరం అనేది మన మీద అలా ఆధారపడి ఉంటుంది. ఉంటే డబ్బులుంటే ఇప్పుడు మనం అంబానీని ఘనంగా చేసుకోవద్దని చెప్పట్లేదు కదా, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని వద్దని చెప్తున్నాం. ఎందుకు అంటే నీ దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పేదవాళ్ళు చేసుకునే పెళ్ళి ఉంటుంది. పేదవాళ్ళు అంటే ఓ పూరి గుడిసెలో ఉన్నారు, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఆ పెళ్లి ఖర్చు ఎంత వచ్చిందో
అంతే ఖర్చులో మిడిల్ క్లాస్ వాడు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళు చెయ్యరు. వీళ్ళు పేదవాడి కంటే ఎక్కువ చేసుకునే క్రమంలో గొప్పోడితో పోటీ పడతారు. అది కుదరదు. మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కారు ఉంటుందా? ఉండకపోవచ్చు. కారు ఉన్నవాళ్ళు కొందరుంటారు. లేని వాళ్ళు కొందరుంటారు. కారు లేనివాడు కారు కావాలి కదా అని చెప్పేసి వెళ్ళి అర్జెంట్‌గా పోయి డబ్బులు ఎంతో కొంత కట్టేసి ఈఎంఐ మీద కారు తెచ్చుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టాలి. పెట్రోల్ ఖర్చు భరించాలి. ఈ మొత్తము కలిపి ఎంత ప్రెషర్ అవుతదో పెళ్లి కూడా అటువంటిదే. నీకు డబ్బులు లేకపోతే కారు కొనట్లేదు కదా! హ్మ్. డబ్బులు లేకపోతే విమానంలో తిరగట్లేదు. అంతే పెళ్లి కూడా డబ్బు లేకపోతే సింపుల్‌గా చేసుకోవాలి. అది ఎంత సింపుల్‌గా అంటే నేను చెప్పినట్టు అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక పురోహితుడు ఉంటే చాలు. ఇటిద్దరు తల్లిదండ్రులు, అటిద్దరు తల్లిదండ్రులు ఉంటే సరిపోతుంది. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకొస్తున్నారు? పెళ్ళనగానే ఎవరెవరినో పిలుస్తారు. ఓకే. వీళ్ళు పనిచేసే ఆఫీస్‌లో ఉండే వాచ్‌మెన్ వాళ్ళ కూతురు, కొడుకు, చిన్నపిల్లలు వాళ్ళని కూడా తీసుకొని రండి అని చెప్తుంటారు. వాళ్ళు వస్తే ఫుడ్ తింటే నష్టం లేదు. యాక్చువల్లీ ఫుడ్ వల్ల పెద్ద నష్టం ఉండదు. నిజానికి ఒకరోజు పెళ్లిలో పిలిచి అందరిని ఫుడ్ పెడితే సంతోషం. కానీ ఆ ఫుడ్‌లో కూడా వీళ్ళ ఆర్భాటం ఎట్లుంటదంటే 100 రకాల ఐటెమ్స్ చేయించామని చెప్పుకుంటుంటారు. హ్మ్. ఎవడు అడిగాడు మిమ్మల్ని? ఆ 100 వచ్చినవాడు కూడా తింటాడా? అసలు మనిషి అనేవాడు ఎవడన్నా 100 తింటాడా? ఆ 100లో వాడికి నచ్చిన 4 తినిపోతాడు. మిగతా అన్నీ వేస్ట్ అవుతాయి. ఆ వేస్ట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? అది ఏదో వేరే జీవి తింటే నేను అది కూడా పట్టించుకోను. చాలామంది అనవసరంగా పెంటకుప్ప మీద ఏసామంటారు. పెంటకుప్ప మీద ఏస్తే అక్కడ తినే జీవాలు కూడా ఉంటాయి. ప్రకృతి ఏ ఫుడ్ వేస్ట్ చేయదు. మనం పడేసింది కుక్కలు తింటాయి. కుక్కలు కూడా వదిలేస్తే బ్యాక్టీరియా, వైరస్‌లు అవన్నీ బ్యాక్టీరియా తినేస్తాయి. కాబట్టి ఫుడ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. కానీ ఆ ఫుడ్ కోసం నువ్వు ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు కష్టపడైనా సంపాదించాలి, అప్పు చేసైనా తెచ్చుకోవాలి. ఈ కష్టపడి అప్పు చేసి తెచ్చుకున్నయి ఎందుకు చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ పెళ్లి కోసం. ఆ పెళ్లనేది సమాజానికి సంబంధించింది కాదు గదా! సీతమ్మ రాముల వారి కళ్యాణం గాదు గదా! సీతమ్మ రాముల వారి కళ్యాణం మనం ఎందుకు ఘనంగా అందరికీ తెలిసేటట్టు చేస్తామంటే వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు. వాళ్ళలాగా మనం ఉండాలి అనుకోనో, లేకపోతే ఇవన్నీ మత విశ్వాసాలుంటాయి. లేదంటే వాళ్ళ మీద ఆ పాత్రలు రాముడు, సీతమ్మ అనే ఒక ఆదర్శ దంపతులు ఎవరైతే రామాయణంలో చెప్పబడ్డారో వాళ్ళ మీదున్న గౌరవము, ప్రేమతో చేసుకుంటాం. ఈ వ్యక్తిగత మనము చేసుకునే మనుషుల పెళ్ళిళ్ళలో ఏముంది? అక్కడికొచ్చిన వాళ్ళు సగం మంది వంటలు బాలేవని లోపాలు ఎతికిపోతారు. ఇంకొంతమంది చూసికి ఏడుస్తారు, కుళ్ళుకుంటారు. అబ్బో! వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారంటే బాగా డబ్బులున్నాయని అనుకుంటారు. లేదు పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత సంవత్సరానికో, 6 నెలలకో వీళ్ళు అప్పుల పాలైతే అప్పుడు చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. మొన్నే పెళ్లిలో బాగా ఆర్భాటానికి పోయారు. వాళ్ళే ఎవరు చేయమన్నారు వాళ్ళని? ఆ! ఆ రోజొచ్చి బావుంది అని చెప్పేసి మెచ్చుకున్న వాళ్ళే హ్మ్. నెక్స్ట్ డే పైగా ఇదంతా ఎంత అనవసరపు శ్రమ అంటే వీడు పెళ్లి చేసుకుంటాడు. వాడొచ్చి వీడికి కట్నం పెడతాడు. వాడికి ఇబ్బందే. వాడు ఇప్పుడు ఒక్కోసారి ముహూర్తం నెల చివరిలో 26వ తేదీ ఉందనుకుందాం. అప్పుడు వీడికి దగ్గర డబ్బులుండవు. వచ్చేవాడు కూడా మిడిల్ క్లాసే కదా! అవును. మిడిల్ క్లాస్ వాడు పెళ్లి చేసుకుంటే ప్రధానమంత్రి దగ్గర ఉన్న కేంద్ర మంత్రులు రారు కదా! హ్మ్. సో, వచ్చేవాడికి కూడా అంతంత మాత్రం జీతం ఉంటది. వీడు పెళ్లి 26వ తేదీకి పెట్టుకున్నాడని వాడెక్కడో క్రెడిట్ కార్డ్ గీకో లేకపోతే ఇంకేదో పని చేసి వీడి ముఖానికి ఒక గిఫ్ట్ పట్టుకొస్తాడు. వీడి ముఖానికి ఆ గిఫ్ట్ కొట్టినందుకు వీడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు మళ్ళీ. ఈ రిటర్న్ గిఫ్ట్ కల్చర్ ఇంకా కొత్తగొచ్చింది ఈ మధ్య కాలంలో. ఇంతకుముందు ఎక్కడన్నా ఏదన్నా ఏమంటారు ఏదన్నా వాయినాలు అట్లాంటివి అంటే సంప్రదాయబద్ధంగా వ్రతాలు, నోములు చేసినప్పుడు ఓ కొబ్బరి చిప్ప, 4 శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి ఇస్తున్నారా లేదా ఇంపార్టెంట్ కాదు. అవి ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఒక స్టీల్ బొచ్చ ఒకటి లేకపోతే ఒకటి ఇంకేదో ఇస్తారు. దానికో 500 ఖర్చు. అసలు నువ్వెందుకు పిలిచావు? వాడెందుకు గిఫ్ట్ ఇచ్చాడు? నువ్వెందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావు? మీ దగ్గర అంత డబ్బుందా? ఉంటే ఇచ్చుకోండి. హ్మ్. ఇచ్చుకుంటే పర్లేదు. కానీ ఏమీ లేకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? దాని నుంచి రికవర్ అవ్వడానికి అంత టైం పడుతుంది. నువ్వు తీరా చూస్తే పెళ్ళనేది ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాల మధ్య వ్యవహారం. ఈ విషయంలో అడ్జస్ట్‌మెంటే ఉండదసలు. నేను చాలా పెళ్ళిల్లో చూశాను కదా! అమ్మాయి తరపు బంధువులు, అమ్మాయి తరఫు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటదంటే, ఒక విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తే, ఆ విమానంలో చిక్కుకున్న ప్రయాణికులు ఎట్లయితే కళ్ళు పెద్దగా చేసుకొని భయపడుతూ చెమటలు గారుస్తూ కూర్చుంటారో, లిటరల్లీ అమ్మాయి తరఫు వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంటది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లేమంటదో, అబ్బాయి వాళ్ళ పిన్నేమంటదో, ఇట్లా ఎవరొచ్చి ఎప్పుడు తిడతారో తెలీదు. హ్మ్. అసలు ఇంత దారుణమైన డామినేషన్ ఏంటి? మీరిద్దరు మంచి మనస్ఫూర్తిగా కలిసి ఫ్రెండ్లీగా ఉండి సంతోషంగా కదా పెళ్లి చేసుకోవాలి. అవును. పెళ్లిలో అమ్మాయి, అబ్బాయి ఈక్వల్ కదా! ఈక్వల్ సార్. అయితే మామూలుగా ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళెలా ఉన్నా మేమిలా ఉన్నాము, మీరలా ఉండొద్దు అని జెప్పి మనసు కన్నా ఎక్కువ ప్యాకేజ్ అంతా. తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల కన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! లైఫ్ చూసారు గదా!
అయినా వాళ్ళు కూడా అదే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మిడిల్ క్లాస్‌లోనే జరుగుతది ఇది. ప్యాకేజ్ ఎంతుంది? డైరెక్ట్ లేదు ఆస్తులు పెళ్ళిళ్ళల్లో ఎక్కడ కూడా బాగా డబ్బున్న వాళ్ళు మనం అనుకుంటాం. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఏంటంటే 100 కోట్లున్న అమ్మాయి తల్లిదండ్రులు 1000 కోట్లున్న అబ్బాయిని కావాలనుకుంటాం. మనకు అది అర్థం కాదు. మన దృష్టిలో ఇద్దరు గొప్పవాళ్ళు అనుకుంటాం. ఓకే. కానీ వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ డబ్బు ఒక స్థాయి దాటిన తర్వాత ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కనిపించవు. ఓకే. ఇప్పుడు మనకు ఒక మొదటి కారు కొనుక్కునేదాకా సమస్యలు వస్తాయి. మొదటి కారు కొన్న తర్వాత మన దగ్గర గ్యారేజ్లో 2 ఉన్నాయా 4 ఉన్నాయా ఎవరికి తెలియదు. ఒక కారు అయితే మనం రోజు కనిపిస్తుంది. ఆ విధంగా కొందరి దగ్గర 100 కోట్లు ఉంటాయి, కొందరి దగ్గర 1000 కోట్లు ఉంటాయి, కొందరి దగ్గర లక్షల కోట్లు ఉంటాయి. వీళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళలో వాళ్ళు కూడా తమకంటే గొప్ప వాళ్ళని చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అదే పని చేసినప్పుడు గొడవలు ఎక్కడ వస్తుంటాయంటే వీళ్ళ ఇన్కమ్ వేలల్లో ఉంటుంది. ఓకే. అమ్మాయి తండ్రి ఇన్కము 90,000 80,000 ఉంటుంది. కానీ అల్లుడు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించేవాడు కావాలని కోరుకుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు. వాడిని నమ్మేసి రిస్క్ చేసి అమ్మాయిని ఇచ్చి పంపించేస్తారు. వాడు అక్కడ వెళ్ళినాక సాడిస్ట్ అయితే ఫస్ట్ రోజు నుంచే ఆమెని కొట్టడమో హింసించడమో మాటలతో హింసించడమో ఇటువంటివి ఏవో చేస్తే డబ్బు ఆశలో పడిపోయి అమ్మాయి ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. రెండోది ఈ మధ్యకాలంలో ఇంకో ట్రెండ్ వచ్చింది కదా, అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, అది పట్టించుకోకుండా తీసుకొచ్చి ఇంకొకటికి అప్పచెప్తే వాడి ప్రాణం పోతుంది. మన మేఘాలయలో జరిగింది అదే కదా. అంటే లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజ్ చేసేస్తే అమ్మాయి బాగా సుఖంగా సెటిల్డ్గా ఉంటుంది అనేది కొంతమందికి ఒక భ్రమ ఉంది. సమస్య హ్యాపీగా ఉండడానికి డబ్బులు కొంతవరకే అవసరం. పూర్తిగా డబ్బులు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని నేను సినిమాల్లో చెప్పినట్టు చెప్పట్లేదు. మినిమం డబ్బులు అవసరమే. కానీ డబ్బులు ఉంటే కంపల్సరీ గ్యారంటీగా ఆనందంగా సుఖంగా ఉంటామని ఎక్కడ రాసి పెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు చులకనగా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళ అమ్మాయి వాళ్ళు తమ తాహత్కి మించి వీళ్ళు నార్మల్ ఉద్యోగం చేసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళు ఒక నార్మల్ జాబ్ చేస్తూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ పెళ్లి చేసేది మాత్రం ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకుతో చేశారు అనుకోండి, వాడు నెక్స్ట్ డే నుంచి వీళ్ళని చులకనగా చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళకి అప్పటికి సడన్గా డబ్బు రాదు కదా, వాడితో ఈక్వల్ అవ్వరు కదా. నేను అదే చెప్తున్నాను, ఇంతకు ముందు చెప్తుంది కూడా ఏంటంటే నార్మల్గానే మన సంప్రదాయ పెళ్లిళ్ళల్లో అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళని డిఫాల్ట్ చులకనగా చూస్తారు. నేను ఎప్పుడు ఫేమస్గా చెప్పేది ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ అక్కనో చెల్లినో మన ఇండియన్కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాలి. అప్పుడు వీడు బావమరిది అవుతాడు కదా, బావమరిదిని టార్చర్ పెడతాడు మనవాడు. అట్లా మన వాళ్ళకి సైకలాజికల్గా ఒక సమస్య ఉంది. అమ్మాయి వాళ్ళని చులకనగా చూసే వాళ్ళు ఎక్కువ మంది. నేను అందరూ అన్నట్లేదు, ఇదే కదా మగవాళ్ళు మనం డామినేట్గా ఉండాలి అమ్మాయి తరపున అనేది అందరిని అనట్లేదు. కొంతమంది అండర్స్టాండింగ్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. బట్ ఎక్కువ వరకు నేను గమనించింది ఏంటంటే అమ్మాయి వాళ్ళని పెట్టిపోతల విషయంలో, సాంప్రదాయం విషయంలో, ఆచారం విషయంలో ఏదో ఒక దాని మీద టార్చర్ పెట్టేస్తారు వీళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు వీళ్ళు కలిసి ఆనందంగా పెళ్ళి అంటే సంతోషంగా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండి చేసుకోవాల్సిన విషయం. అలాగే సాధ్యమైనంత వరకు ఇద్దరు ఈక్వల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు చేసుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. ఒక మనకు సీరియల్స్లో సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, పేదింటి అమ్మాయిని సడన్గా సీఎం కొడుకొచ్చి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. నిజంగా జీవితంలో అట్లాంటివి ఇబ్బంది జరగవు. ఒకవేళ జరిగినా కూడా అడ్జస్ట్ అవ్వడం చాలా ఇబ్బంది. ఓకే. బాగా డబ్బున్న వాడిని పేదింటి అమ్మాయి చేసుకుంటేనే కష్టం. ఇంకా రివర్స్ అయినట్టు కూడా కొన్ని సినిమాల్లో చూపిస్తారు. బాగా అసలు డబ్బు లేని వాడిని బాగా కొప్పింటి అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు కూడా చూపిస్తారు. అది ఇంకా కష్టం, అది ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి పెళ్ళి అనేది పైకి కనిపించినట్టుగా కేవలం ఒక ఆచారము సాంప్రదాయము ఇంత మాత్రమే కాదు. పెళ్ళి అనేది చాలా పెద్ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అది గుర్తుపెట్టుకొని ఇటువాళ్ళు అటువాళ్ళు తమకు ఈక్వల్గా ఆర్థికంగా సమానమైన స్థితిలో ఉన్న వాళ్ళనే మ్యాక్సిమం ఎంచుకోవాలి. అట్లా కాకుండా బాగా ఇష్టపడి మనసులు కలిసి ఒకరితో ఒకరికి పరిచయం అయ్యి ఇవన్నీ ఉన్నప్పుడు అది వేరు. లవ్ మ్యారేజ్గా అయితే కొంతవరకు లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది చేసుకోవాలా వద్దా. అప్పటికి కూడా లవ్ మ్యారేజ్లు కూడా తర్వాత చాలా ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంటాయి. ఎందుకు అంటే పెళ్లికి ముందు ఒక మనిషి ఒకలాగా ఉండొచ్చు, తర్వాత ఒకలాగా మారిపోవచ్చు. అరేంజ్ మ్యారేజ్లో అయితే ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ పెళ్లి ముందు రోజు దాకా వాడు ఎవరో మనకు తెలియదు. సో సడన్గా ఎట్లా మారుతాడో చెప్పలేము. అమ్మాయి విషయంలో కూడా అత్తవారింట్లో చాలా ఇబ్బందులు రావచ్చు. ఆ వచ్చిన అమ్మాయి వీళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక గొడవ పడవచ్చు. ఓకే. అత్త టార్చర్ ఉంటుంది అనేది ఎంత నిజమో కోడలు భయపెడుతుంది అనేది కూడా అంత నిజం. కొన్నిసార్లు అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు ఉండకూడదు అంటే
వాళ్ళని అర్థం చేసుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ మన వాళ్ళు అట్లా చెయ్యరు. మ్యారేజ్ బ్యూరోలోనో ఎక్కడో దగ్గర పెళ్లి కుదిరింది అంటే నెక్స్ట్ డే నుంచి వీళ్ళ ఆలోచన అంతా ఏం కొనాలి, ఎంత కొనాలి, ఎక్కడ పెళ్లి చేయాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఫోటోగ్రాఫర్ రావాలి, ఆ ఫోటోగ్రాఫర్ ఎవరిని ఏం పని చేసుకునేవాడు, మంత్రం చదవనివాడు, తలంబ్రాలు పోసుకునేవాడు, అన్ని వాడు చెప్పినట్టే జరగాలి. ఓకే, వాడు నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. అప్పగింతలు అప్పుడు కూడా ఎంత ఏడవాలో వాడు డిసైడ్ చేస్తాడు. అంత ఏడవద్దు, కొంచెమే ఏడవండి, మేకప్ పాడవుతుంది అంటాడు. ఇది కూడా వినాలి వీళ్ళు. అట్లాంటి అసంబద్ధ కృత్రిమమైన వివాహ వ్యవస్థని మనం తయారు చేసుకున్నాం. అటువంటిది ఎక్కడ లేదు అసలు. అటువంటి పరిస్థితి మన పురాణాల్లో కానీ ఇక్కడ కనిపించదు. పెళ్ళి అంటే అత్యంత సహజంగా జరగాల్సింది. సహజం అంటే ఏంటంటే ఒకవేళ దేవుణ్ణి నమ్మేవాళ్ళు, శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు అయినా కూడా అగ్ని వెలిగించి అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేయడం, వాటి మీద దృష్టి పెట్టాలి. అట్లా కాకుండా ముహూర్తం పెట్టిన టైంకి గంట తర్వాత 2 గంటల తర్వాత ఎప్పుడో పెళ్లి చేసేసుకొని పోనీ నమ్మకుండా ఉంటారా? నాస్తికులు అంటే అది కాదు, వీళ్ళు ఆస్తికులే. దేవుణ్ణి నమ్ముతారు, శాస్త్రం నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. కానీ ముహూర్తం టైంకి వీళ్ళకి రకరకాల పనులు ఉంటాయి. డ్రెస్సింగ్ అవ్వదు, బ్యూటీ పార్లర్ నుంచి రారు, లేకపోతే పిల్లోడు ఎవరి గురించో వెయిట్ చేస్తుంటాడు. ఇవన్నీ అంటే నిజ జీవితానికి మన వ్యక్తిగత జీవితానికి సంబంధం లేనివన్నీ తీసేస్తే పెళ్ళి అనేది చాలా సింపుల్ ప్రక్రియ. 2 మనుషులు 2 కుటుంబాలు కూర్చొని ప్రశాంతంగా చేసుకోగలిగేది. ఇప్పుడు అది తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి. అదే ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకున్నాము. అంటే స్టడీస్ విషయంలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళది ఇలానే ఇబ్బంది ఉంటుంది. అంటే స్కూల్స్లో, అంటే ఎక్కువ స్కూల్స్లో మన స్తోమత మించి చదివిస్తేనే మనకున్న మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వెళ్తుంటారు. దాని గురించి ఏంటి సార్? అలా పోవడం వల్ల మిడిల్ క్లాస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే మామూలుగా చదువు ఎందుకు అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల తాము ఏమనుకుంటారంటే, మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలామంది చెప్పేది ఏంటంటే, మేము చదువుకోలేదు, నువ్వైనా చదువుకోరా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. చదువుకోవడం అనేది పేదవాడి వల్ల కాదు, దానికి డబ్బున్నవాడి వల్లే అవుతుంది అని. ఇప్పుడు అబ్దుల్ కలాం అనే ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని దేశ అధ్యక్షుడు అయ్యారు. ఆయన సైంటిస్ట్ కూడా. నరేంద్ర మోడీ ఎక్కడ చదువుకొని ఉంటారు? గవర్నమెంట్ స్కూలే కదా ఆయన టైంలో. ఆయన చెప్తారు, వాళ్ళ మదరు, నరేంద్ర మోడీ వాళ్ళ మదరు హీరాబేన్ చుట్టుపక్కల ఇళ్లల్లో ఈ పాచి పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి వాళ్ళని పెంచింది అని ఆయన చెప్పి ఒకసారి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్తో మాట్లాడుతూ చెప్పారు. అటువంటి పేద స్థితిలోంచి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు మరి పుట్టుకతోనే గొప్పవాళ్ళు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ పుట్టుకతోనే గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. సో పుట్టినప్పుడు డబ్బులు ఉన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, డబ్బులు లేకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కావాల్సింది ఏంటంటే మనిషికి విజయం ఎట్లా సాధించాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి అనే తెలివి ఉండాలి. అలాగే పట్టుదల ఉండాలి, వ్యసనాలు ఉండకూడదు. బాగా డబ్బులుండి రోజు పెద్ద తాగుపోతాడు అయ్యి, వాడు తాగి పడుకునే మనిషి అనుకోండి, ఎవరు పట్టించుకుంటారు? వాడు ఇప్పుడు లైఫ్ ఏంటి? బాగా డబ్బులున్నా సరే ఏం సాధించకుండా చనిపోయే వాళ్ళని చాలా మందిని చూస్తాం. ఆస్తులుండి అన్ని అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. గుర్రపు రేసుల మీద, స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోవడము, వ్యసన, ఇప్పుడు కొత్తగా బెట్టింగ్స్ వచ్చాయి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు గొప్ప వాళ్ళల్లో ఉంటారు, పేదోళ్ళల్లో ఉంటారు, మిడిల్ క్లాస్లో కూడా ఉంటారు. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చేసినప్పుడు తొందరగా దొరికిపోతారు. డబ్బున్న వాడు చేస్తే ఏంటంటే వాడు కొంత భాగం అమ్ముకొని ఆస్తి పోగొట్టుకొని మళ్ళీ బతకడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు చదువు అనేది ఒక మనిషి సక్సెస్లో కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. చదువు వల్ల ఎదగలేదు అంటే ఇప్పుడు సుందర్ పిచాయ్ వీళ్ళందరూ చదువుకోవడం వల్లే ఎదిగారు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి గూగుల్ని కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ని కానీ నడుపుతున్నారంటే సత్యానాథ్ ఎళ్ళాల వీళ్ళంటి వాళ్ళు చదువుకోవడం వల్లే చేస్తారు. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు చదువుకొని ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టుకోగానే గూగుల్ వాళ్ళు రమ్మని పిలిచి జాబ్ ఇచ్చేసారని కాదు. చదువుతో పాటు ఒక సంస్థను ఎట్లా నడపాలనే తెలివితేటలు కూడా వాళ్ళకి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం సుందర్ పిచాయ్, సత్యానాథ్ ఎళ్ళ గురించి మాట్లాడుకుంటాం కదా. దిల్ రాజు ఏం చదువుకున్నాడు? నిర్మాత దిల్ రాజు. ఆయన ఎప్పుడు అడిగామా మనం? సో కొన్ని రంగాల్లో చదువు అవసరం ఉండదు. ఆయన చదువుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ చదువుకోకున్నా కూడా ఒక సినిమా నిర్మాత ఎంత చదువుకున్నాడు అనేది ఎవరు అడగరు. అట్లనే ఒక రాజకీయ నాయకుడు ఏం పాస్ అయ్యాడు అనేది అనవసరం. అట్లా చాలా రంగాల్లో సచిన్ టెండూల్కర్ కూడా 10th రాసినప్పుడు మొదటిసారి ఫెయిల్ అయ్యాడని చెప్తారు. ఈ విధంగా చదువు లేని వాళ్ళు సక్సెస్ అవుతారు, చదువు ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. చదువుకున్నారు కాబట్టి గ్యారంటీగా సక్సెస్ అవుతారు అనే విషయం ఎక్కడ క్లారిటీ లేదు ఇంతవరకు. నిజానికి బయట
సింపుల్ శాలరీతో చేసుకుంటూ మీరు ముంబైకి వెళ్తే లోకల్ ట్రైన్లో కొన్ని వందల మంది ఒకే దగ్గర బలవంతంగా ట్రావెల్ చేస్తూ ఈ మధ్య అయితే 5 కింద పడి చనిపోవడం కూడా జరిగింది. ఆ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ డిగ్రీ చేసిన వాళ్ళే, ఎంబీఏ చేసిన వాళ్ళే, పీజీలు చేసిన వాళ్ళే కదా. మన దగ్గర రోడ్డు మీదకి వెళ్ళి నిలబడితే కనిపించే వాళ్ళు ఎవరన్నా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారా ఈ మధ్యకాలంలో? లాస్ట్ 10 ఏళ్లలో అయితే చాలా మంది చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు కదా. మరి ఇంత ఆర్డినరీ జీవితము, ఆర్టీసీ బస్సుల్లో ఆ ఫుట్బోర్డ్ మీద వేలాడుతూ వెళ్తున్న వాళ్ళందరూ చదువుకున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు గొప్ప లైఫ్ సాధించలేకపోతున్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు చదువు ఉపయోగపడుతుంది. అవి ఏవి లేకుండా కేవలం చదువు మాత్రమే ఉంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా వాడు ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మీరు చిన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా స్కూల్లో చదువుకున్నారు కదా. మీ క్లాస్లో మీరు కానీ ఇంకొకరు ఎవరో కానీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ బెంచ్లో కూర్చొని టీచర్ ఏది అడిగినా చెయ్యెత్తే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ అలా ఉన్నోళ్ళే హోమ్ మేకర్గా సెటిల్ అవుతుంది. హోమ్ మేకర్ అవ్వడం కూడా తప్పు కాదు. నేను ఏమంటున్నానంటే హోమ్ మేకర్ అవ్వడం కూడా ఒక పెద్ద గొప్ప బాధ్యత. ఓకే, ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి హోమ్ మేకర్ కాకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటే ఛత్రపతి శివాజీ ఎదిగేవాడు కాదు. వివేకానంద మీద ఆయన తల్లి ప్రభావం ఉంది. హోమ్ మేకర్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. ఓకే, ఈరోజు ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో ఉన్నవాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆయన తన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, వచ్చి కూడా ఉండకపోవచ్చు. షారుఖ్ ఖాన్ ఏం చదువుకున్నాడు? ఆయన క్లాస్లో ఏ ర్యాంక్ వచ్చిందో నాకు తెలియదు. ప్రభాస్ ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయనకు 100కు 100 వచ్చాయా, 99.99 వచ్చాయా, ఎవరన్నా అడుగుతారా? అడగరు. సో మనం సక్సెస్ అవ్వాలనుకుంటే సినిమా, క్రికెట్ లాంటి టఫ్ రంగాలు కాదు, చాలా చిన్న చిన్న రంగాల్లో కూడా గొప్ప గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా క్లాస్లో ఫస్ట్ బెంచర్స్ కాదు. చాలా వరకు లాస్ట్ బెంచ్ వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తారు. ఓకే, చాలామంది ఏం చెప్తారంటే లాస్ట్ బెంచ్, మిడిల్ బెంచ్ వాడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే ఈ ముందు బెంచ్ ఉన్నాడు వాడి దగ్గర జాబ్ చేస్తాడు తర్వాత కాలంలో అని చెప్తారు. ఓకే, ఈరోజు జియో కంపెనీలో కానీ టాటాలో కానీ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ ఎవరో ఫస్ట్ బెంచర్సే. సో వీళ్ళు పోయి పని చేసి నెలకు జీతం తెచ్చుకుంటారు. కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డ్రాప్ అవుట్స్ అని చెప్తారు. అంటే కాలేజ్ నుంచి బయట వచ్చేసిన వాళ్ళు అని చెప్తూ ఉంటారు. చదువుకోనంత మాత్రాన గొప్పవాళ్ళు అయ్యారు అనేది కాదు నా థియరీ. చదువుకున్నంత మాత్రాన ఖచ్చితంగా గొప్పవాళ్ళు అయిపోతామనే గ్యారంటీ లేదు. మనకు సొంతంగా తెలివితేటలు ఉండాలి. అది ఏదో ఒక రంగంలో ప్రత్యేకంగా ఉంటే మనము ఖచ్చితంగా బాగుపడతాం. అది అర్థం చేసుకోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్ పేరుని నమ్మేస్తున్నారు. ఓకే, ఫస్ట్ మీరు ఇంట్లో అన్నీ నేర్పించగలుగుతుంటే అప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ తెలివిని ఉపయోగించి మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి వాడికి సరిగ్గా ఫుడ్ తినడం కూడా నేర్పించారు. ఓకే, 5వ తరగతికి వస్తాడు, 6వ తరగతికి వచ్చేస్తాడు, వాడు కూర్చొని తన ఫుడ్ తాను జాగ్రత్తగా తినడం కూడా రాదు వాడికి. లేదు, తన బట్టలు తన స్కూల్ యూనిఫామ్ పిండుకొని ఆరేసుకొని నీట్గా పెట్టుకోవడం కూడా 10వ క్లాస్ అయిపోయినా రాదు. వాడు తెచ్చి అక్కడ పడేస్తే తల్లి పిండడమో, పని మనిషి పిండడమో, వాషింగ్ మెషిన్లో వేయడమో చేస్తుంటారు. వాడికి షూ పాలిష్ చేసుకోవడము, యూనిఫామ్ పిండుకోవడము, ఐరన్ చేసుకోవడము ఇవేవి చేయడం. వాడికి యోగా నేర్పించరు, ఎక్సర్సైజ్ చేయించారు, ఒక స్పోర్ట్స్ ఉండదు. ఓకే, క్రికెట్ ఆడిన ప్రతి వాడు ఇండియన్ టీంలో చేరాలనే అవసరం కాదు. కానీ మిడిల్ క్లాస్ పిల్లలు ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆడుతున్నారు, స్విమ్మింగ్కి వెళ్తున్నారు, ఇంకేది లేదు. పొద్దున్న లేవడం, బడికి పరిగెత్తడం, అది అయిపోయినాక ట్యూషనో లేకపోతే ఎక్స్ట్రా ఇదో ఏదో ఉంటుంది. ఇప్పుడు వేరే కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే సార్, ఇంటర్ అంటే ఎంపీసీ బైపీసీ రెండే. అది ఎక్కువ మిడిల్ క్లాస్లో. మిగతా వేరే యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఫస్ట్ ఆన్సర్ ఇదే ఉంటుంది. అవన్నీ పనికి రావు లైఫ్లో, నువ్వు సెటిల్ అవ్వాలంటే ఈ రెండే. చదువు అంటే మ్యాథ్స్, సైన్సే. ఎంపీసీ బైపీసీ అనేది ఇంటర్లో. ఆ తర్వాత కూడా అందరూ ఎంపీసీ, మ్యాథ్స్, సైన్స్. ఈ మ్యాథ్స్, సైన్స్లో గిట్టుబాటు అవన్నీ వాళ్ళు కామర్స్. కొత్తగా సిఏ అని ఒకటి వచ్చింది కదా, అది. ఇవి కాకుండా మేము యూపీఎస్సీ చేసి ఐఏఎస్ పెడతామనే వాళ్ళు కొందరు. ఈ 4 తప్ప మిగతా దేన్ని పట్టించుకోవట్లేదు. తెలుగు చదువుకుంటానని ఎవరన్నా ఒక పిల్లోడు అంటే వాడిని వింత జీవిగా చూస్తారు. అట్లనే లేకపోతే వాడు ఎవరన్నా 8వ తరగతి 9వ తరగతిలోనే ఇంగ్లీష్లో పోయట్రీ రాస్తే వాడిని మానసిక జబ్బు ఉందని సైకాలజిస్ట్కి చూపించే ప్రమాదం కూడా ఉంది. వీడు సైన్స్ చదవట్లేదు, పెద్దగా అయితే చెడిపోతాడు,
అంటే డబ్బులు సంపాదించే మెషిన్లు పిల్లలు అంటే డబ్బులు సంపాదించే మెషిన్స్ లాగా చూస్తున్నారు. మరి డబ్బు అవసరం లేకపోతే ఎట్లా? పెద్దగా అయ్యాక వాడు అడుక్కు తినాల్సి వస్తుంది. అందులో పాయింట్ ఉంది. నేనేమంటానంటే మ్యాథ్స్ సైన్స్ చదువుకున్న పిల్లలు ఇంజనీర్లో డాక్టర్లో అయ్యి తొందరగా కార్ కొనుక్కుంటారు, తొందరగా బిల్డింగ్ ఇల్లు కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి లైఫ్లో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది? ఫుల్ ప్రెషర్. 6, 7 క్లాస్ నుంచి మొదలుపెట్టి 8 నుంచి పీక్స్కి వెళ్ళిపోయి 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఐఐటి, ఎంసెట్ ఇవన్నీ రాసి ఇంజనీరో డాక్టర్ అయ్యి ఇవైన తర్వాత ఇంగ్లీష్ అక్కడ ఏదో ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేసి ఇవన్నీ చేసి అక్కడే స్థిరపడాలని ప్రయత్నించి వీలు కాకపోతే ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు 25 30 ఇయర్స్ వచ్చేస్తాయి. జీవితంలో ప్రధానమైన టైం అంతా అయిపోయింది. ఈ టైంలో వాళ్ళు ఏ ఆట ఆడలేదు, ఒక గేమ్ ఆడలేదు, స్విమ్మింగ్ చేయలేదు, యోగా నేర్చుకోలేదు. 30 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెళ్ళయ్యి హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. రకరకాల సమస్యలు వస్తాయి, లేదంటే మానసిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మనశ్శాంతి ఎందుకు లోపిస్తుంది? నిజంగా మ్యాథ్స్ సైన్స్ చదువుకొని ఇంజనీర్లో, డాక్టర్లో, సిఏలో ఏదో అయిన వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తే హ్యాపీగా ఉండాలి కదా. వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. నిరుద్యోగులు ఎంత అన్హ్యాపీగా ఉన్నారో వాళ్ళు కూడా అంతే అన్హ్యాపీగా ఉంటున్నారు. కాకపోతే డబ్బులు ఉంటాయి. వీకెండ్లో ఏ తినబుద్ధి అయితే అది తింటారు, ఏ తాగబుద్ధి అయితే తాగుతారు. ఆ తిన్నది తాగింది అరగకపోతే మళ్ళీ మందులు వేసుకుంటారు. మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు ఉంటాయి. ఇంతకు మించి గొప్పగా చేంజ్ ఏమి ఉండట్లేదు అనమాట. సో చదువు డబ్బులు సంపాదించడానికి కాదు. చదువు అనేది జీవితాన్ని గడపడానికి, జీవితాన్ని ఇంకొంచెం బెటర్గా గడపడానికి ఉపయోగపడేది అది. ఓకే, ఒక 100 ఏళ్ల కింద మన దేశంలో ఇంట్లో పుట్టిన పిల్లలకి వెంటనే కొంత ఏజ్ వచ్చిన తర్వాత వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించేవాళ్ళు. తల్లి కూతురికి వంట, ఇల్లు చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ నేర్పించేది. తండ్రి పిల్లోడిని తీసుకెళ్లి వ్యవసాయం నేర్పించేవాడు. అదే బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే పిల్లలకి చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్పించేవాడు. ఇవన్నీ నేర్పిస్తున్న క్రమంలో వాళ్ళకి స్వతంత్రంగా బతకడం నేర్పించేవాళ్ళు. ఒకరే ఉంటే కనీసం వంట ఎట్లా చేసుకోవాలో చూపించేవాళ్ళు. మగపిల్లలకు కూడా ఒక 4 వంటకాలు ఏవో నేర్పించేవాళ్ళు. ఆడపిల్లలు అయితే పర్ఫెక్ట్ అయిపోయేవాళ్ళు. 15 ఏళ్ళు వస్తే 15 మందికి వండి పెట్టగలిగేవాళ్ళు. ఇప్పుడు వండింది తినడం కూడా సాధ్యం అవ్వట్లేదు ఎవరు ఆడపిల్లలకి. మగపిల్లలు ఎట్లాగో వేస్ట్, వాళ్ళకి ఏది రాదు. ఆడపిల్లలకు కూడా ఏం రావట్లేదు. ముగ్గులు వేయడం రాకపోతే, వంటలు చేయడం రాకపోతే గర్వంగా చెప్పుకునే స్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పనులు తక్కువ, ఇదేదో గొప్పది అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఈ చదువు గొప్పదే అయి ఉండొచ్చు, కానీ ఈ ఒక్క చదువు కోసం మిగతా అన్ని వదిలిపెట్టేస్తే 30 ఇయర్స్ తర్వాత ఇంకేం చేయడానికి సాధ్యం కాదు. అన్నిటికీ పని వాళ్ళు కాదు, వంటకి పని మనిషిని పెట్టుకోవాలి, అన్నిటికీ పని మనుషులు పెట్టుకోవాలి. వీళ్ళు కూర్చొని కంప్యూటర్ మీద డబ్బులు సంపాదించాలి. ఆ జాబ్ ఎప్పుడు పోతుందో అని భయపడుతూ ఉండాలి. ఈ విధంగా చదువుకి విపరీతంగా ఫీజులు కట్టేయడం అనేది సేమ్ పెళ్లి కాన్సెప్టే. మీరు ఏ స్కూల్లో వేసినా సరే చదువు రావాలి అంటే అక్కడ ఉన్న టీచర్లు మంచి వాళ్ళు అయి ఉండాలి. ఇంట్లో మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక బాగా పేరున్న ఒక స్కూల్లో వేసేసి రోజు ఇంటి ముందరికి బస్సు వచ్చేసి ఆ బస్సులో వాడిని తోసేసి ఆ స్కూల్లో వదిలేస్తే వాడు గొప్పోడు అయిపోతాడు అనుకుంటే ఆ స్కూల్ క్లాస్లో ఉన్న 50 మంది గొప్పోళ్ళే అవ్వాలి. ఓకే, కానీ చాలా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిన 50 మందిలో, క్లాస్లో ఉండే 50 మందిలో ఒకడో ఇద్దరో బాగుపడతారు. మిగతా అందరూ నార్మల్ లైఫే గడుపుతూ ఉంటారు. కాబట్టి పెద్ద స్కూలా చిన్న స్కూలా అని కాదు, ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ ఎట్లాంటి వాళ్ళు ఎట్లా టీచ్ చేస్తారు ఇవన్నీ గమనించి ఆ స్కూల్లో జాయిన్ చేయాలి. రెండోది, స్కూల్లో ఏం చెప్పినా చెప్పకున్నా ఇంటి దగ్గర ఖచ్చితంగా పిల్లల్ని ఫాలో అప్లో పెట్టాలి. పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేసి మీ పనిలో మీరు పడిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. చెడిపోయిన వాడికి ఎంత చదువున్నా వేస్ట్. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అందుకే కదా ఈ మధ్య చాలా మంది డ్రగ్స్ తీసుకొని దొరికిన వాళ్ళల్లో ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళు, వీళ్ళు ఎవరు 10వ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. హైదరాబాద్ లో సాటర్డే సండే ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ఎవడి మీదకో వీడు తాగి ఎక్కిచ్చేస్తాడు. వీళ్ళంతా ఐటీ చదువుకొని ఇంజనీర్లు అయిన వాళ్ళే. ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు వాడికి చదువు వచ్చింది, సంస్కారం రాలేదు. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ మాట్లాడితే ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి అంటే ఐటీ జాబ్ చాలా మంది ఒక ప్రాసెస్లో మీరు అన్నట్టు చేస్తున్నారు. కానీ చేసినవి ఎక్కడ అంటే ఐఫోన్ కావాలి అంటే ఒకరు ఐఫోన్ లేకపోతే ఎక్కడ మన ప్రెస్టేజ్ పోతుంది. ఐఫోన్, బ్రాండెడ్ షర్ట్స్ అవి ఉంటేనే మనకి వాల్యూ అనే విషయానికి వచ్చారు. సో అది ఎలా, ఆ మెంటాలిటీ అనేది దేనికి దారితీస్తుంది? ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఐఫోన్ అన్నారు కదా, ఐఫోన్ ఉన్నవాడికి లేనివాడికి మధ్య తేడా ఏంటి? ఏం లేదు. ఐఫోన్ ఉన్నవాడు ఊపిరి పీల్చాలి, వీడు ఊపిరి పీల్చాలి. అది సామ్సంగ్ వాడేవాడు కూడా ఊపిరి పీల్చాలి. తినాలి, ఇద్దరు తినాలి, ఇద్దరు బట్టలు వేసుకోవాలి.
ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే ఐఫోన్ ఉన్నవాడిని ఎక్కడికి వెళ్ళినా సరే చూసేవాళ్ళు గుర్తిస్తారు. ఉమ్, మీ దగ్గర సామ్సంగ్ ఫోన్ లేకపోతే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఉమ్, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఉమ్, ఐఫోన్ పట్టుకొని మీరు అట్లా బయటికి తీసిద్ది అనేది సింపుల్. మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నారు, మెట్రో రైల్లో 10 మంది మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు, మీది ఐఫోన్, మిగతా వాళ్ళది ఐఫోన్ కాదు, యాపిల్ ఫోన్ కాదు. అప్పుడు ఏంటి, మిమ్మల్ని అందరూ ఒకసారి ఇట్లా చూసి పక్కకు తప్పుకుంటారు. సేమ్ ఫార్ములా బైక్స్కి కూడా వర్తిస్తుంది. ఒక పెద్ద బైక్ ఉంటుంది, అది యముడి దున్నపోతులాగా ఉంటుంది, ఉమ్, దాని మీద కూర్చొని వీడు వెళ్తూ ఉంటాడు. అది చూసి పక్కకున్న వాళ్ళందరూ ఇట్లా ఒకసారి తల తిప్పి చూస్తారు, టెన్షన్ వస్తుంది. అటెన్షన్ వస్తుంది. యాక్చువల్గా చూసేవాళ్ళు కూడా ఎవడు వీడు పిచ్చోడు ఏంటి ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు, ఆ సౌండ్ ఏంటి, సైలెన్సర్లోంచి దరిద్రుడు ఎదవా అని తిట్టుకుంటారు. కానీ వీడేమనుకుంటున్నాడు, నన్ను ఏదో గొప్ప పని చేస్తాను కాబట్టి చూస్తున్నారు అని అనుకుంటాడు. ఓకే, ఈ గుర్తింపు లేని వాళ్ళకి ఈ ఐఫోన్లు ఇవన్నీ అవసరం అవుతాయి. మరి రామ్ చరణ్ చేతిలో కూడా ఐఫోన్ ఉంటుంది కదా అని డౌట్ రావచ్చు. రామ్ చరణ్కి ఐఫోన్ వల్ల గుర్తింపు అక్కర్లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి కొనుక్కుంటున్నారు. వాళ్ళకి అది ప్రధాన సమస్య కాదు. ఐఫోన్ కాకపోతే ఇంకోటి వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. కోరిక ఉండడం కాదు వేరు, మనకు అది లేకపోతే అల్లాడిపోతున్నాం అనే విషయం. అది గుర్తు. ఈఎంఐలు కడుతూ ఉంటారు. ఎందుకు ఈఎంఐలు కడుతున్నారు? ఈఎంఐ అంటే ఏం లేదు, ఒక స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ ముందర మనం పరిగెత్తడం, అది ఎప్పుడైనా వచ్చి మనల్ని ఢీ కొడుతుంది, అది వచ్చి మన మీదకి ఎక్కేస్తుంది పైకి. అట్లాంటి పరిస్థితి ఈఎంఐ పెట్టుకొని ఎందుకు మన మీదకి తెచ్చుకుంటున్నాము అంటే ఆ టెంప్టేషన్ ఆపుకోలేకపోతున్నాం. టెంప్టేషన్ కూడా మనం ఒక స్వీట్ తినాలి అనుకునే టెంప్టేషన్ వేరు, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనుషులుగా. ఈ ఐఫోన్లు ఇవన్నీ ఏంటంటే నిజంగా మన కోసం కాదు, అది పక్కవాడి కోసం. ఒక మనిషి నాలుకని కంట్రోల్ చేసుకోలేక స్వీట్ తిన్నాడంటే అది పర్సనల్, అది బ్రెయిన్కి మైండ్కి సంబంధించిన విషయం. ఈ ఐఫోన్ అనేది కేవలం సొసైటీకి సంబంధించిన విషయం. మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్కే మాక్సిమం వాడతారు. కెమెరాలతో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారు తప్ప పెద్ద పెద్ద సినిమాలు లేకపోతే ఆస్కార్కి పంపించే డాక్యుమెంటరీలో మీరు తీయరు. మరి ఎందుకు ఐఫోన్ వాడుతున్నారు మీరు? ఐఫోన్ వాడొద్దని కాదు, డబ్బులు ఉంటే ఐఫోన్ వాడాలి. కానీ డబ్బులు లేకున్నా కూడా 20,000కు ఒక ఫోన్ వస్తుంది మీకు, అది కొనుక్కోకుండా 80,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనుక్కుంటున్నారంటే ఆ పైన 60,000 ఎక్కడ కవర్ చేసుకోవాలి? ఈఎంఐలో చేయాలి. ఈఎంఐలో చేయాలి అంటే దానికోసం ప్రత్యేకంగా కష్టపడాలి. ఈ ఈఎంఐ తీరేలోపు మధ్యలో జాబ్ పోతే, ఈ జాబ్ పోయినప్పుడు ఫుల్ టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఆ ఈఎంఐలు అన్నీ ఒకేసారి నెత్తి మీద పడతాయి. ఇదే యాపిల్ ఫోన్ ఫార్ములానే కారు విషయంలో, బైక్ విషయంలో, బట్టలు అవసరం లేకున్నా కొంటూ ఉంటారు. ఒక మనిషికి ఎన్ని జతల ఇవి అవసరం అవుతాయి ఒక సంవత్సరానికి? ఇంతకుముందు ఏదన్నా పండగ వస్తే కొనేవాళ్ళు, దసరాకు ఒకసారి, దీపావళికి ఒకసారి, అట్లా వాళ్ళ సంస్కృతిని వాళ్ళ కల్చర్ని బట్టి నార్త్ ఇండియాలో కొన్ని పండుగలకి, సౌత్ ఇండియాలో కొన్ని పండుగలకు కొనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏపీలో సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకుంటారు, తెలంగాణలో దసరాకి ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లా ఇయర్లీ కొన్ని అకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఎక్కడన్నా బోర్డు కనిపించింది మనం ఆర్డర్ చేసేస్తాం, ఎక్కడన్నా ఆఫర్ కనిపించింది చేసేస్తాం. ఇది ఎక్కడి దాకా వచ్చింది అంటే బట్టలు, ఐఫోను అక్కడ ఇక్కడ కాకుండా చివరికి ఒక బర్గర్, పిజ్జా దగ్గర కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ 90 రూపీస్ ఉంది, నువ్వు 200 రూపీస్ బిల్లు చేస్తే నేను నీకు ఫ్రీ డెలివరీ ఇస్తాను అంటాడు వాడు. ఈ 90 రూపీస్ బర్గర్తో సరిపెట్టుకోవాల్సిన వాడు 110 రూపీస్ ఎక్స్ట్రా వేసి మళ్ళీ దాన్ని 200 రూపీస్ చేస్తాడు, ఇంకేదో కొట్టాడు. కొన్న తర్వాత 200 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రా పోయింది? 110 రూపీస్ ఎక్స్ట్రా పోయింది. వాడు ఫ్రీ డెలివరీ ఇస్తాను అంటున్నాడు, దానివల్ల వాడికి ఏం నష్టం? వాడికి ఏం నష్టం లేదు, వాడి వ్యాపారం యథావిధిగా సాగుతుంది. బిర్యానీలు కూడా అంతే, అవసరానికి మించి బిర్యానీ తెప్పించేసుకుంటారు. ఎందుకు? ఆఫర్. వాడు మనం అనుకున్నంత ఆఫర్ తెప్పించుకుంటే ఒప్పుకోడు, టెంప్ట్ చేసి కొంచెం రేటు పెంచు అంటాడు. మనకు 250తో పోయేదాన్ని 400 అయితే నేను నీకు అది ఇస్తా అంటాడు. వీళ్ళు 400 రూపీస్కి బిర్యానీ తెప్పించుకుంటారు. ఈ విధమైన ఖర్చులన్నీ కూడా గొప్ప వాళ్ళు చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారో 30 డేస్ సరిగ్గా సరిపోవాల్సిన శాలరీ ఈ పిచ్చి ఖర్చులు పెరిగినా కొద్దీ 15కే అయిపోతుంది. కొందరికి వచ్చిన 3 రోజులకే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ శాలరీ 1,10,000 2 lakhs ఏదో ఉంటుంది. ఏం చిన్న శాలరీస్ కూడా ఉండట్లేదు ఈ మధ్య. 30,000 20,000 ఉన్నవాడు గతి వేరు, అది వేరే, వాడి పరిస్థితి వేరు. కానీ వీళ్ళు పెట్టుకునే ఈఎంఐలు ఎట్లుంటాయంటే వీళ్ళకు 1 lakh ప్లస్ శాలరీ వచ్చినా కూడా 70 ఈఎంఐ ఉంటుంది. 3-4 ఆర్ 1 weekలో అయిపోతుంది. 3-4 daysలో 1 weekలో శాలరీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వీడిని అడుక్కోవడమా, లేకపోతే చిన్న చిన్న యాప్స్లో అప్పులు చేస్తుంటారు. మళ్ళీ
5,000, 10,000 అప్పు చేస్తుంటారు. వాడు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫోన్ చేస్తుంటాడు. ఇదంతా ఒక పెద్ద ప్రాబ్లం. ఇవి కాకుండా ఫ్రెండ్స్ దగ్గర చేబదుళ్ళు తీసుకుంటారు, అప్పులు చేస్తుంటారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని చేస్తారు. మళ్ళీ నెల చివరిలో ఏంటి, మళ్ళీ శాలరీ వస్తుంది, మళ్ళీ సేమ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అందుకని మిడిల్ క్లాస్ని కార్పొరేట్స్ ఎట్లా ట్రాప్లో పెడతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బెంగళూరులో మనకంటే ముందు ఐటీ బూమ్ బెంగళూరులో వచ్చింది. కొంచెం ముందు కొన్ని సంవత్సరాలు, నెలల ముందు వచ్చిందనమాట. కర్ణాటకలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి పెద్ద పెద్ద క్యాంపస్లు పెడుతున్నాయి, అందులో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఎవరికి ఫస్ట్ తెలుస్తుంది? కర్ణాటక గవర్నమెంట్కి తెలుస్తుంది కదా. ఆ గవర్నమెంట్లో ప్రధానమైన పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యమంత్రి, ఆయన బానుచరులు, నాయకులు, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి తెలిసిపోయింది. ఎప్పుడు? కొన్ని సంవత్సరాలు లేదా నెలల ముందు తెలిసిపోయింది. ఎక్కడొక్క పెడతారు కంపెనీలు అనేది కూడా తెలిసిపోయింది. నగర శివార్లలో, మెయిన్ సెంటర్లో పెట్టలేరు కదా. అప్పుడు 90s ఉన్న బెంగళూరు చాలా చిన్నగా ఉండేది. ఆ బెంగళూరు పరిసరాల ప్రాంతాల్లో చుట్టుపక్కల పెడతారు అని తెలిసిపోయింది. వీళ్ళు వెంటనే ఏం చేశారు, అది అనౌన్స్మెంట్ రాకముందు, ఎక్కడ ఎవరికి అనుమానం రాకముందు సామాన్య రైతుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీ పొలం ధర 30,000 అనుకోండి, నేను ఒక ఎకరానికి 60,000 ఇస్తాను, నాకు ఇచ్చేయన్నారు. సామాన్య రైతు ఏమనుకుంటాడు, డబ్బులు వస్తుంది కదా, వాడు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత కొన్ని రోజులు ఆ పొలాలన్నీ అట్లా వదిలేశారు, ఫెన్సింగ్ వేసి వదిలేశారు. ఈలోపు ప్రభుత్వం అనౌన్స్ చేసింది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి మన దగ్గరికి అని చెప్పి. అనౌన్స్ చేయగానే ఈ భూములకు రెక్కలు వచ్చేసినాయి, రేట్లు పెరిగినాయి. పెరిగినప్పుడు కొందరు ఏం చేశారు, ముందు కొనిపెట్టుకున్న వాళ్ళు అమ్మేశారు. ఇంకో కొంతమంది ఏం చేశారంటే ఆ భూముల్ని అప్పుడు కూడా అమ్మలేదు, అమ్మకుండా కంపెనీలు వచ్చేదాకా వెయిట్ చేసి కంపెనీలలో ఉద్యోగులు చేరిన తర్వాత అక్కడ అన్ని వెంచర్స్ చేసి ఇళ్ళు కట్టారు. ఇండిపెండెంట్ విల్లాస్, అపార్ట్మెంట్స్, రకరకాల అన్ని కట్టేశారు. కట్టిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా చేరి 50,000, 60,000 90sలో 50,000-60,000 అంటే పెద్ద అమౌంట్. ఆ 50,000-60,000 శాలరీస్ వస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పేవాళ్ళు అంటే, వీళ్ళ మనుషులు వచ్చి, సరే ఇక్కడ మీకు ఆఫీస్కి దగ్గరలో ఇల్లు ఉంటుంది, మంచి ఫర్నిష్డ్ 2 bedroom 3 bedroom ఇండిపెండెంట్ విల్లా, అది ఇది అని చెప్పేవాళ్ళు. వీడు సరే అని అందులో ఈఎంఐలోకి దిగుతాడు. ఆ ఈఎంఐ ఎంత, ఒక 15-20 years ఉంటుంది. మొత్తం శాలరీ సంపాదించిన డబ్బంతా ఇచ్చేసి వీడు ఏమనుకుంటున్నాడు, నేను ఇల్లు కొనుక్కున్నాను అని సంతోషపడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టబోతున్న వాళ్ళే చార్జా వరకు ఆ పక్కకు భూములు కొనుక్కున్నారు, వాళ్ళే ఇల్లు కట్టారు, వాళ్ళే ఇక్కడ శాలరీ ఇస్తారు, ఈ బిల్డింగ్ లో శాలరీ ఇస్తాడు. అక్కడ ఇల్లు కొంటే అమ్మినందుకు వీడి దగ్గర శాలరీని ఈఎంఐ రూపంలో వాడు తీసేసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది, నీ చేత పని చేయించుకొని నీకు జీతం ఇచ్చిన వాడే మళ్ళీ నీకు ఇల్లు అమ్మినట్టుగా చూపించి నీ డబ్బులన్నీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. మిడిల్ క్లాస్ ని ట్రాప్ లో పెట్టడం అంటే ఇట్లాంటిది జరుగుతుంది అనమాట. అక్కడ మనకి ఇల్లు అవసరమే కదా, బెంగళూరులో ఇల్లు ఉంటే మంచిది, అదంతా ఇంకొక వాదన, నేను వద్దని చెప్పట్లేదు. మన ప్రయారిటీ ఏది ఉంటే అది ఇంపార్టెంట్. కొందరు ఇల్లు కొనుక్కుంటారు, కొందరు వెహికల్స్ కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, కొందరు ఏది కొనుక్కోకుండా వేస్ట్ చేస్తారు, రకరకాలుగా ఉంటాయి. బట్ మన ప్రయారిటీ మిస్ప్లేస్ అయినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. మనకు అవసరం లేని వస్తువు ఎప్పుడు కొనకూడదు. మనకి ఇల్లు అవసరం అనుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ 15-20 years మిగతా ఖర్చులన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు ఇల్లు వద్దు అనుకున్నాం, అప్పుడు సరదాగా వేరే చేయొచ్చు. కొంతమందికి తిరగాలని ఉంటుంది, వీకెండ్ రాగానే మనం లాంగ్ ట్రిప్స్ వేస్తాం అనుకోండి, అప్పుడు ఎక్కడ ఏది కనిపిస్తే అది కొనుక్కుంటూ కూర్చోవద్దు. జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అవన్నీ కొనొద్దు, లాంగ్ ట్రిప్స్కి పెట్టుకో. అంటే లైఫ్లో మనం ఏదైనా ఒక పని మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. అన్ని పనులు చేసేస్తామంటే అన్ని పనులకు కలిపిన అప్పు కూడా మన మీదే ఉంటుంది. సో మిడిల్ క్లాస్కి మారు పేరు ఏదైనా పెట్టాలంటే అప్పు. ఓకే, ప్రపంచంలో అప్పులు ఉండేది ఎవరికి అంటే మిడిల్ క్లాస్కే ఉంటాయి. గొప్ప వాళ్ళకి కూడా అప్పులు ఉంటాయి, కానీ వాళ్ళు భయపడరు, వాళ్ళకి అంత భయం ఏం లేదు. ఎందుకంటే వాడు ఇప్పుడు విజయమాల్య లండన్లో ఉన్నట్టుగా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా వేరే దారులు ఎత్తుక్కుంటారు. పేదోడు ఏమంటాడు, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు. పరువు కోసం చచ్చిపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ పరువు కోసం చచ్చిపోయే మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేయకుండా ఉంటేనే సేఫ్టీ. ఒకవేళ అప్పు చేస్తే అది డైరెక్ట్ పరువు మీద ప్రభావం చూపిస్తుంది. పరువు ఎప్పుడైతే తగ్గుతూ వస్తుంటుందో మనిషికి మనశ్శాంతి పోతుంది. మనశ్శాంతి పోయేది ఏవి చేయకూడదు. అది పిల్లల ఫీజులు కావచ్చు, హై ఎక్స్పెక్టేషన్స్తో ఈఎంఐలు పెట్టుకోవడం కావచ్చు, అవసరం లేని డాంబికానికి పోయి పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ చేయడం కావచ్చు. ఇలా పెద్ద లిస్ట్, ఈ లిస్ట్ చాలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఆ లిస్ట్ కాదు ముఖ్యం. ఒక బేసిక్ రూల్ ఏంటంటే, ఒక వస్తువుకు లేదా ఒక పని చేసే ముందు మనకి ఎంత అవసరం అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా మన మనసు చెప్తూనే ఉంటుంది, చెయ్యకరా అని చెప్పి. అది వద్దని చెప్పి చేసినప్పుడే బురదలో పడతాం. ఇది ఈరోజు
అంశం. మళ్ళీ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. ఓకే.